ఒకరిని ఎలా అయినా తప్పు పట్టాలి, ఒకరిని ఎలా అయినా విమర్శించాలంటే ఎలా విమర్శించవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. ఇప్పటిదాకా ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి సార్ ఏపీకి? For the last 15 months, we are able to attract 10 lakh crores investment. ఇక్కడ బాబు గారు చెప్తుంది ఏంటంటే మేము ఒక 10 లక్షల కోట్ల పెట్టుబడిని అట్రాక్ట్ చేశాము. అట్రాక్ట్ చేయడం అంటే వాళ్ళు మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టేలాగా కంపెనీలని వాళ్ళు ఇంప్రెస్ చేశారు, మోటివేట్ చేశారు, లేదా వీళ్ళ ఎక్స్పెక్టేషను 10 లక్షల కోట్లు వస్తాయి, మేము ఆ లెవెల్లో మాట్లాడడం కంపెనీస్తో అని చెప్పేసి బాబు గారు చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోజు కొత్తగా చెప్తున్న నెంబర్ అంతా ఈ రాష్ట్రంలో దాదాపు కరెక్ట్ గా 7,65,13 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని సాధించామని చెప్పేసి గర్వంగా తెలియజేస్తాం. ఇక్కడ పార్థసారథి గారు ఎవరైతే మంత్రి గారు ఉన్నారో ఆయన కన్ఫర్మేషన్ చేస్తున్నాడు, దాదాపు 7 లక్షల కోట్ల పైన పెట్టుబడులు వచ్చాయని చెప్పి కన్ఫర్మేషన్ చేస్తున్నాడు. 3 వారాల క్రితమేమో 10 లక్షల కోట్లు అన్నారు. ఈ రోజు అక్టోబర్ 22వ తారీఖున 7,65,000 కోట్లు అంటున్నారు. వచ్చే వారం ఏం చెప్తారు సార్? అసలు మీరు చెప్పే నంబర్స్ కి ఒక సోర్స్, రిఫరెన్స్, శాంక్టిటీ ఏమైనా ఉంటుందా? ఎందుకు సార్ ఇలాంటి నంబర్స్ చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి? ఎవరి చోలో పూలు పెట్టడానికి చెప్పండి. కానీ వీడెలా ప్రొవోక్ చేస్తున్నాడంటే 10 లక్షల కోట్లు వస్తాయన్నారు, 10 లక్షల కోట్లు కాదు, ఇక్కడేమో 7 లక్షల కోట్లు అని చెప్తున్నారు, ఇదేంటని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాడు. సో ఇలాంటి వాళ్ళ వల్ల ఎన్డీఏ గవర్నమెంట్ కానీ, బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని కష్టపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఈజీగా పవర్లోకి వస్తారు. ఎందుకంటే వైసీపీ అధికార ప్రతినిధులు కానీ, వాళ్ళు అపాయింట్ చేసుకున్న పేటీఎం బ్యాచ్ కానీ ఇంత ఆఫ్ నాలెడ్జ్తో ఉంటారు. అసలు కనీసం అందులో ఉన్న వాడు ఏం చెప్పిండో కూడా వీడికి తెలియకుండా వీడి వీడియోలు చేస్తున్నాడంటే వీడు ఎంత ఎదవో మీరే అర్థం చేసుకోండి.